వేదిక మీద ఉన్న పెద్దలకి అలాగే పాస్టర్ గారికి నా వందనాలు తెలియజేసుకుంటూ కూడి వచ్చిన సంఘం వందనాలు తెలియజేసుకుంటున్నానండి. నిన్నైతే కాకి గురించి నేర్చుకున్నాం. ఈరోజు ప్రార్థన గురించి నేర్చుకుందామండి. ప్రార్థన అనేది క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనదండి. అవునంటారా కాదంటారా? ప్రతి కుటుంబంలో ప్రార్థన అనేది చాలా అవసరం అండి. కానీ మనం ప్రార్థన చేస్తాం కానీ సరైన సమాధానం దొరకదు ఒక్కొక్కసారి. ఎందుకు దొరకదంటారు? ప్రార్థనకి సరైన పద్ధతిలో ప్రార్థన చేయాలండి. అసలు ప్రార్థన ఎలా చేయాలి ఎలా చేయకూడదు అనేది చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చదవండి. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు. అంటే భక్తిలో కూడా వేషధారణ ఉంది, ప్రార్థనలో కూడా వేషధారణ ఉందంటారా? ఉందండి. చదవండి. మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలో వీధుల మూలలలో నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టం. చాలండి. చూసారండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దని చెప్తున్నాడండి. అసలు వేషధారణ అంటే ఏంటండి? లోపల ఒకటి బయట ఒకటి అండి. మనం ఏం చేస్తుంటాం అంటే అండి, ఒకసారి ప్రార్థన అవకాశం ఇచ్చినప్పుడు మనకి పక్క వాళ్ళతో గొడవలు ఉన్నా విరోధం ఉన్నా తండ్రి వాళ్ళు బాగుండాలి అని కోరుకుంటాం. మనసులో ఏమనుకుంటామండి? వాళ్ళని నాశనం అయిపోవాలని కోరుకుంటాం. ఇంకా చూసుకున్నట్లయితే చాలా మంది మనుషులకు కనబడాలని ప్రార్థన చేస్తూ ఉంటారండి. గొప్పగా పోతూ ఉంటారండి. అసలు ప్రార్థన అనేది మనుషుల దృష్టిలో గొప్పగా ఉండాలంటారా? దేవుని దృష్టిలో గొప్పగా ఉండాలంటారా? దేవుని దృష్టిలోనూ గొప్పగా ఉండాలండి. అలాగే సమాజంలో మందిరాలలో దేవుని కనబడకుండా వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. ఇంకా చూసుకున్నట్లయితే ప్రార్థన ఎలా చేయాలి అని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చూడండి. అసలు ప్రార్థన మనం ఎలా చేయాలని దేవుడు చెప్తున్నాడు. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన ఎలా చేయాలండి? రహస్యంగా చేయమని చెప్తున్నాడు. అంతేగాని వీధుల్లోనూ రోడ్ల మీద చేయమని చెప్తున్నాడండి? లేదు కదండి. రహస్యంగా మీరు దేవుడు మాత్రమే ప్రార్థన చేసుకోవాలి. అసలు మనం దేవుడితో మాట్లాడండి ప్రార్థనే కదండి ఉంది. వాక్యం మనతో మాట్లాడుతుంది, కానీ మనం దేవుడితో మాట్లాడాలంటే ప్రార్థన ఒకటే దారండి. ఇంకా చూసుకున్నట్లయితే మనం ప్రార్థన ఎవరి కోసం చేయాలనేది కూడా ఇందులో ఉందండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం కూడా చూడండి. నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరి కోసం చేయాలండి ప్రార్థన? మన ఇంట్లో వాళ్ళ కోసమా? శత్రువుల కోసం, మనల్ని హింసించే వారి కోసం కూడా ప్రార్థన చేయమంటాడు. అసలు ప్రార్థన అనేది ఎలా చేయాలో ఒకసారి చూద్దామండి. ఏ విధంగా చేయాలని లూకా సువార్త 5వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆయన ఒక పట్టణంలోని ఉన్నప్పుడు ఇదిగో కుష్ఠరోగి మనుష్యుడుండెను. వాడు యేసును చూసి సాగిలపడి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయమని ఆయన వేడుకొని. ఎలా ప్రార్థన చేశాడండి కుష్ఠవాడు? సాగిలపడి దేవుణ్ణి అడుక్కుంటున్నాడు అంటండి. సాగిలపడి మనమైతే ఎలా అడుక్కుంటున్నామండి? లేదు కదండి. ఇంకా చూసుకున్నట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయం 17వ వచనం కూడా చూద్దామండి ఇంకా ఎలా చేయాలనేది. చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ఎంత మాత్రమునో ప్రవేశింపడు. 10వ అధ్యాయం 17వ వచనం అండి మార్కు సువార్త. ఆయన బయలుదేరి మార్గమున పోవుచుండగా పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బోధకుడా నిత్య జీవం నాకు అవసరం లేదండి. ఇక్కడ ఎలా కోరుకుంటున్నాడండి? మోకాళ్ళలోని. మనం మోకాళ్ళు వేసి ఎప్పుడైనా ప్రార్థన చేసామంటారా? సంఘంలో చేశారా? లేదండి. అసలు ప్రార్థన చేయమంటే ఇక్కడికి వచ్చి ఎవరైనా చేస్తున్నారండి? బలిపీఠం దగ్గరికి వచ్చి
మైక్ ఇచ్చేయమని చెప్తున్నారు అక్కడికి. చేస్తున్నారంటారా? ఇంకా చూడండి, ఇంకా ఒక అద్భుతమైన మాట ఏంటంటే దేవుడు అంతటి వాడే మోకాళ్ళలోని ప్రార్థన చేశాడంటే. చూద్దామండి, లూకా సువార్త 22వ అధ్యాయం 41. క్రీస్తు వారు ఒంటరిగా చేసిన ఒక ప్రార్థన గెత్సేమనే తోట. లూకా సువార్త 22వ అధ్యాయం 41 అండి. వారి యొద్ద నుండి రాతి వేళ దూరం వెళ్ళి మోకాళ్ళలోని తండ్రి. చూసారండి, యేసుక్రీస్తు వారే మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తుంటే మనకి ఏం మాయరోగం అంటారండి? చెప్పండి. మనం మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నామా? యేసుక్రీస్తు వంటి వారే మోకాళ్ళలోని ప్రార్థన చేశారండి. రహస్యంగా ప్రార్థన చేస్తున్నారంటండి. మనం చేస్తున్నామా? లేదే. అంటే దేవుడి కంటే గొప్పవాళ్ళం మనం కాదు కదండి. దేవుడు అంతటి వాడే మోకాళ్ళలోని ప్రార్థన చేస్తున్నారంటండి. ఇంకా చూసుకున్నట్లయితే ప్రార్థనలో విధేయత ఉండాలండి. ఏముండాలండి? విధేయత ఉండాలండి. కుష్టివాడు ఏమని ప్రార్థన చేశాడండి? ఇంకా చూసుకున్నట్లయితే లూకా సువార్త 5వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చూద్దామండి. ఆయన ఒక పట్టణంలో ఉన్నప్పుడు కుష్ఠరోగంతో ఉండిన మనుషుడు ఒకడు ఉండెను. వాడు యేసుని చూసి సాగిలపడి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని అడుగుతున్నాడండి. ఏమని అడుగుతున్నాడండి? నీకిష్టమైతేనే నన్ను శుద్ధినిగా చెయ్యని అడుగుతున్నాడండి. మనం కూడా చాలా కోరికలు కోరుతూ ఉంటాం అనే దేవుణ్ణి. తండ్రి, నాకు అది కావాలి, ఇది కావాలి అని అడుగుతాం. కానీ తండ్రి, నీకిష్టమైతే నేను అడిగింది నాకు ఇవ్వని ఎప్పుడైనా అడిగామంటారా? లేదండి. ఎప్పుడైనా అడిగామా? లేదు కదండి. అడుగుతాం. అడిగినవన్నీ దేవుడు ఇవ్వడు కదా, ఇవ్వడు. దానికి ఇష్టం అవ్వాలి, మన విధేయత చూపించాలి. మనకి విధేయత ఉందంటారా? లేదండి. మన అవిధేయత అడుగుతామండి. తండ్రి, నాకు అది కావాలి, నాకు ఒక కారు కావాలి, నువ్వు ఇస్తావా చేస్తావా? ఆర్డర్ వేస్తుంటాం దేవుడికి. ఆర్డర్ వేస్తామా? ఏమంటారా? ఆర్డరే వేస్తూ ఉంటామండి. ఇవ్వకపోతే ఏం చేస్తాం? గురువు అనేస్తాం, ప్రార్థన చేయడం అనేస్తాం. అంతేగాని తండ్రి, నీకు ఇష్టమైతే నాకు ఈ వస్తువుని ఇవ్వు, నాకు ఒక పదార్థం ఇవ్వని ఎప్పుడైనా అడిగామా? లేదు. ప్రార్థనలో అవిధేయత తప్ప విధేయత ఎక్కడా కనిపించలేదండి మనం చూసుకున్నట్లయితే. ఇంకా చూసుకున్నట్లయితే ప్రార్థన చేసేటప్పుడు ఎలాంటి అనుభవం ఉండాలి? మత్తయి సువార్త 6వ అధ్యాయం 23వ వచనం చూసుకున్నట్లయితే సమాధాన పడమని ఉంటుందండి. ఆరో అధ్యాయం 23వ వచనం అండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనం ఒకసారి చూడండి. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణ నర్పించుచుండగా నీ మీద నీ సహోదరుని మీద విరోధమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినప్పుడు అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి సహోదరునితో సమాధానం పడమని చెప్తున్నాడు. సహోదరునితోనే చెప్తున్నాడా, లేకపోతే విరోధితో కూడా చెప్తున్నాడా సమాధానం పడమని? మనకి ధన్యతలు ఏవో ఉన్నాయనుకుంటాను కదండి. ధన్యతలు ఉన్నాయి కదండి. సమాధానపరచువారు ధన్యులు, వారు పరలోక రాజ్యం చేరతారండి. అది చూసుకున్నట్లయితే 5వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దామండి. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారండి. మనకి సమాధానం పడాలండి. ఎప్పుడైనా మన శత్రువులతో కానీ మన ఇరుగు పొరుగు వారితో కానీ సమాధానం ఉంటేనే మనం దేవుని కుమారులు అనబడతాం. ఇంకొక చూసుకున్నట్లయితే ఉపవాస ప్రార్థన గురించి కూడా దేవుడు చెప్పాడండి. ఉపవాస ప్రార్థన అనేది ఆకలితో ఉంటేనే ఉంటుందా? కడుపు మార్చుకుంటేనే ఉపవాస ప్రార్థన? కడుపు మార్చుకోవడం ఒకటే కాదండి ఉపవాసం అంటే. దేవుడితో కలిసి ఉండాలి, వాక్యం చదవాలి. కానీ మనం ఏంటంటే ఉపవాసం అని చెప్పి ఊరంతా తిరుగుతూ ఉంటాం. ఆ ఊరికి వెళ్తాం, ఈ ఊరికి వెళ్తాం, ఏమన్నా అంటే ఉపవాసం ఉన్నానని చెప్తుంటాం. ఉపవాస ప్రార్థన ఎలా చేయాలని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 17వ వచనం.
ఉపవాసం చేయుచున్నట్టు మనుషులు కనబడవలని కాక వశ్యముందన్న నీ తండ్రికే కనబడాలి. చాలా మంది ఉపవాసం చేస్తున్నప్పుడు ఏదో ఏదో డల్లగా ఉంటూ ఏమైందిరా అని వెళ్ళి అడిగితే ఉపవాసం ఉన్నానరా అంటే మనుషులు కనబడాలా నీ ఉపవాసం? దేవుడికి కనబడాలా? దేవుడికే కనబడాలండి. మనుషులకి ఎందుకండి? మనుషులు మెప్పు ఎందుకండి మనకి? దేవుడి మెప్పు కావాలి కానీ అండి. ఇంకా చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 6:16 కూడా చూద్దామండి. ఎలా చేయకూడదు అనేది ఉన్నది. 6:16 మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారులు వలె. ఉపవాసంలో కూడా వేషధారులు ఉన్నారనమాట అండి. ఏమండి ఇంకా చదవండి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడాలంటండి. ఏమండి ఇంకా దేవునికి ఇష్టమైన ప్రార్థనలు ఏమైనా ఉన్నాయంటారా అంటే హిజ్కియా ప్రార్థన చేశాడండి. చేశాడా లేదండి? ఒంటరిగా చేశాడు. 10 మందిలోకి వచ్చేసాడు. వీధిలో నుంచి ఏడుస్తూ ప్రార్థన చేశాడు. గోడ వైపు తిరిగి ఆయుష్కాలం పెంచాడా లేదా? ఇంకా చూసుకున్నట్లయితే అన్నా చేసిన ప్రార్థన గర్భం వచ్చిందా లేదా? సమూయేలుకి అన్నది. ఇంకా చూసుకున్నట్లయితే దేవునికి ఇష్టమైన ప్రార్థన అంటండి మత్తయి సువార్త 18:14 అలాగును ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. చూసారండి, మీరు ఒక్కడైనా నశించుట పరలోకంలో ఉన్న మీ తండ్రికి ఇష్టము కానే కాదు అని చెప్తున్నాడండి. మనం ఇన్ని ప్రార్థనల కోసం ఇన్ని విషయాలు నేర్చుకున్నాం కదండి. ఇందులో మనం ఒక్క విషయమైనా చేస్తున్నాం అంటారా? ఏ విషయమైనా ప్రార్థన చేయమంటే చెయ్యం. ఇంక్లూడింగ్ నేను కూడా. నాకు ప్రార్థన చేయడం రాదండి. నేను ఈ మధ్యనే నేర్చుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ మన ప్రార్థన ఎలా ఉంటుందంటే పొద్దున్న లేస్తాం, తండ్రి ఈ దినం ఇచ్చావు చాలు. ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలంటారు? ప్రార్థన ఎప్పుడెప్పుడు చేయాలండి? సమయమందు అసమయమందు. మనకి సమయం దొరికితేనే చేస్తాం. సమయం లేకపోతే ప్రార్థన జోలికే వెళ్ళం. క్రైస్తవులారా, నేటి సమాజంలో మనకి ఒకే ఒక ఆయుధం అండి. దేవునితో మాట్లాడాలంటే, మన కోరికలు మన అవసరాలు తీరాలంటే ప్రార్థన ఒకటే దారండి. ఈ విధంగా మీరు ప్రార్థన చేసుకుంటారని, ప్రార్థన గురించి ఒక విషయం చెప్పాలని ఆశపడ్డాను. మీ అందరికీ వందనాలండి.